హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? చాలా లేట్ అయిపోయింది, సారీ, ఏమనుకోవద్దు. నా ట్రీట్మెంట్ కొంచెం ఇంకా మెల్లగా అవుతుంది, సో నేను మెల్లగానే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో బేర్ విత్ మీ. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 11. ఈ ఎపిసోడ్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఫ్లాష్ బ్యాక్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేసుకుని చూడండి, వినండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు తెలిసిన విషయమే, అన్ని ఎపిసోడ్ లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో. అలానే నాకు 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఈ వీడియోస్ని చూస్తున్నారు అని అనలిటిక్స్లో చూపిస్తుంది. సో అందరూ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 11 స్టార్టింగ్లో మనం ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. డాంగ్షిక్ వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్కి చీఫ్ నామ్ అటెండ్ అవుతారు. అక్కడ డాంగ్షిక్ చీఫ్ నామ్తో, నేను కూడా మీలాగా పోలీస్ ఆఫీసర్ అయితే యుయోన్ని వెతికి పట్టుకోగలనా? అప్పుడు అందరూ నేను ఎవరిని చంపలేదు అని నమ్ముతారా అని బాధపడుతూ అడుగుతాడు. అది విని చీఫ్ నామ్ డాంగ్షిక్ని హగ్ చేసుకుని ధైర్యం చెప్తూ, నీకు నేనున్నాను, నువ్వు అనుకున్నది జరిగేలా నేను చేస్తాను అని అంటాడు. ప్రెజెంట్ టైంలో చీఫ్ నామ్ ఫ్యూనరల్కి జూవాన్ అటెండ్ అవుతాడు. ఇక్కడ క్లియర్గా జూవాన్ ఫేస్లో గిల్ట్ కనిపిస్తూ ఉంటుంది. అతను అరెస్ట్ చేయించడం వల్లే చీఫ్ నామ్ చనిపోయారు అని ఫీల్ అవుతూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో పోలీస్ టీం వాళ్ళందరినీ జేఈ రెస్టారెంట్లో చూస్తాం. డాంగ్షిక్ అండ్ జుంగ్జే మాత్రం అక్కడ ఉండరు. అక్కడికి జువాన్ కూడా వస్తాడు. వాళ్ళందరూ చీఫ్ నామ్తో స్పెండ్ చేసిన టైం గురించి మాట్లాడుకుంటారు. తర్వాత జువాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ జేఈని కలిసి బ్లాక్మెయిల్ చేసినందుకు సారీ చెప్తాడు. ఆమె కూడా జువాన్ని ఫర్గ్యూ చేసి డాంగ్షిక్ అండ్ జుంగ్జే ఇద్దరూ చీఫ్ నామ్కి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళారు అని ఆ ప్లేస్ గురించి చెప్తుంది. నెక్స్ట్ డే జువాన్ ఆ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ అతనికి ముందుగా జుంగ్జే కనిపిస్తాడు. జుంగ్జే జువాన్తో డాంగ్షిక్ ఫిషింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ లొకేషన్ డైరెక్షన్స్ ఇస్తాడు. జువాన్ ఆ లొకేషన్కి వెళ్ళి డాంగ్షిక్ని కలుస్తాడు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జువాన్ డాంగ్షిక్తో, నేను చీఫ్ నామ్ని ఆ రోజు నైట్ ఫాలో అవుతూ హెడ్ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ మన్యంగ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ జో అండ్ ఆఫీసర్ హ్వాన్ని చూశాను అని చెప్తాడు. డాంగ్షిక్ అతనితో, సో ఇప్పుడు నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్స్ని అనుమానిస్తున్నావా అని అడుగుతాడు. దానికి జువాన్, నేను ఈసారి ఒక రాంగ్ పర్సన్ని అనుమానించాలి అనుకోవడం లేదు. సో చీఫ్ నామ్ కేస్ని కలిసి ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్తాడనమాట. అలానే నా వల్ల ఎవరు డేంజర్లో పడటం నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఆ రోజు నైట్ జేఈ రెస్టారెంట్లో జీవా, జుంగ్జే, డాంగ్షిక్, జువాన్ అండ్ జీహూన్ కలుస్తారు. అక్కడ వాళ్ళు చీఫ్ నామ్ కేస్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని డిసైడ్ అయ్యి టీమ్స్ కింద ఫామ్ అవుతారు. జేఈ అండ్ జీహూన్ ఆఫీసర్ హ్వాన్ని ఫాలో అవుదామని అనుకుంటారు. జుంగ్జే ఏమో ఆఫీసర్ జో కాల్ రికార్డ్స్ని నేను ట్రాక్ చేస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ ఆఫీసర్ హ్వాన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళడంతో జేఈ అండ్ జీహూ అతన్ని ఫాలో అవుతారనమాట. అక్కడ అతను ఎవరో ఫ్రెండ్తో కలిసినప్పుడు చీఫ్ నామ్ చనిపోయిన రోజు ఏదో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు అని వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోవైపు జుంగ్జే ఆ రోజు ఆఫీసర్ జో కాల్ రికార్డ్స్ని చెక్ చేసినప్పుడు 3 ఫోన్ నెంబర్స్ మీద అతనికి డౌట్ వస్తుంది. ఒకటి చీఫ్ జంగ్ది, అంటే ముంజు పోలీస్ స్టేషన్ చీఫ్ జంగ్ది. సెకండ్ది చీఫ్ హాన్ ఆఫీస్ నెంబర్ అనమాట. చీఫ్ హాన్ అంటే జువాన్ వాళ్ళ ఫాదర్, అదే త్వరలో కమిషనర్ కాబోతున్నాడు కదా అతను. ఇంకా మూడోది అన్నోన్ నెంబర్, ఎవరిదో తెలీదు. సో ఆ 3 నెంబర్స్ ఇన్ఫర్మేషన్ డాంగ్షిక్కి షేర్ చేస్తాడు తను. నెక్స్ట్ సీన్లో జువాన్ని చీఫ్ హాన్ ఆఫీస్లో చూస్తాం. అక్కడ చీఫ్ హాన్ జువాన్ అడగకముందే February 5th అంటే చీఫ్ నామ్ చనిపోయిన రోజు ఆఫీసర్ జో నన్ను కలవడానికి వచ్చాడు,
యూయాన్ కేస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు, అలానే నేను జూవాన్ కొలీగ్ని అని చెప్పడంతో నేను అతన్ని కలిశాను అని అంటాడు. మనకి ఆ రోజు జరిగిన చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో ఆఫీసర్ జో చీఫ్ హాన్ని కలిసి అతనితో నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఇచ్చిన ఆర్డర్స్ మాత్రమే ఫాలో అయ్యాను అని చెప్పి 20 years బ్యాక్ నాకు ఒక డెలివరీని చేంజ్ చేయమని మీరు ఆర్డర్ ఇవ్వడం వల్ల నేను అలా చేశాను అని అంటాడు. చీఫ్ హ్యాన్ వెంటనే అతనితో నువ్వు ఎప్పుడైనా నన్ను ముందు కలిసావా అని అడుగుతాడు. ఆఫీసర్ జో లేదు అంటాడు. చీఫ్ హ్యాన్ అసలు నేను నిన్ను ఇవాళే ఫస్ట్ టైం కలుస్తున్నాను, నువ్వు ఏం డెలివరీ గురించి మాట్లాడుతున్నావో కూడా నాకు తెలీదు, నేను నీకు ఆర్డర్ ఎలా ఇస్తాను అని అడుగుతాడు. దాంతో ఆఫీసర్ జో కొంచెం కంగారు పడుతూ చీఫ్ హ్యాన్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చీఫ్ హ్యాన్ ఈ విషయం అంతా జూవాన్ అండ్ ప్రాసిక్యూటర్ క్వాన్కి ప్రజెంట్ టైంలో చెప్తూ ఉంటాడు. అలానే కంటిన్యూ చేస్తూ ఆ రోజు చీఫ్ నామ్ కూడా నన్ను కలవడానికి వచ్చాడు అని చెప్తాడు. మనకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ బిట్లో చీఫ్ నామ్ చీఫ్ హ్యాన్ని కలవడం చూపిస్తారు. అక్కడ చీఫ్ నామ్ హ్యాన్తో ఆఫీసర్ జో నిన్ను కలవడానికి ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు. చీఫ్ హ్యాన్ ఏమో నాకు తెలీదు, నువ్వే చెప్పు అంటాడు. చీఫ్ నామ్ అతనితో 21 years బ్యాక్ ఫారెన్సిక్ రిపోర్ట్ నువ్వే మాయం చేయించావా అని అడుగుతాడు. చీఫ్ హ్యాన్ అతనితో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు, నాకు ఏమీ డీటెయిల్స్ ఇవ్వకుండా నువ్వు క్వశ్చన్స్ అడిగితే నేనేం ఆన్సర్ చేయలేను, ప్లస్ అపాయింట్మెంట్ లేకుండా నన్ను కలవకు అని అక్కడి నుంచి పంపించేస్తాడనమాట. ప్రెజెంట్ టైంలో చీఫ్ హ్యాన్ నాకు నిజంగానే వాళ్ళు ఏం రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారో తెలీదు అని చెప్తాడు. అలానే అక్కడే ఉన్న ప్రాసిక్యూటర్ క్వాన్తో చీఫ్ నామ్ కేస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడనమాట. జూవాన్ డాంగ్షిక్కి కాల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనం డాంగ్షిక్, జీవా అండ్ డిటెక్టివ్ ఖాంగ్ని చూస్తాం. అక్కడ డిటెక్టివ్ ఖాంగ్ కూడా చీఫ్ నామ్ కేస్ ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయడానికి వచ్చాడని మనకు అర్థమవుతుంది. అతను వాళ్ళతో చీఫ్ నామ్ జైల్లో ఉన్నప్పుడు ఆఫీసర్ జో కూడా అతన్ని కలవడానికి వచ్చాడు అని చెప్తాడు. తర్వాత అందరూ కలిసి ఆఫీసర్ జోని జేఈ రెస్టారెంట్కి రమ్మని పిలుస్తారు. అక్కడికి వచ్చిన ఆఫీసర్ జోని క్వశ్చన్ చేస్తే అతను ఫస్ట్ ఏం సరిగా చెప్పలేకపోయినా కొంచెం ప్రెషర్ చేయడంతో జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇక్కడ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. చీఫ్ నామ్ జైల్లో ఆఫీసర్ జోని కలిసినప్పుడు యూయాన్ కేస్ గురించి మాట్లాడతారు. మళ్ళీ మనకి 20 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ చూపిస్తారు. అందులో జూసాన్ మర్డర్ ప్లేస్లో డాంగ్షిక్ గిటార్ పిక్ దొరికినప్పుడు ఆ కేస్ని హ్యాండిల్ చేస్తున్న చీఫ్ నామ్ దాన్ని ఆఫీసర్ జోకి ఇచ్చి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపిస్తారనమాట, తీసుకువెళ్ళమని చెప్తారు. తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఆ గిటార్ పిక్ మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవు అని వస్తుంది. అంటే ఆ రిపోర్ట్ని ఆఫీసర్ జోనే తీసుకుని వస్తాడు రిటర్న్ కూడా. సో బేసికలీ ఆ రిపోర్ట్ క్లియర్గా మారిపోయిందని మనకు అర్థమవుతుంది. మళ్ళీ జైల్లో ఉన్న చీఫ్ నామ్ ఆఫీసర్ జోతో రీసెంట్గా ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ నా లాకర్లోంచి మాయమైపోయింది, అది నీ పనేనా అని అడుగుతాడు. అలానే ఒరిజినల్ రిపోర్ట్ నీకు 20 years బ్యాక్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా నువ్వు మార్చేసావు కదా అని అంటాడనమాట. దాంతో ఆఫీసర్ జో కొంచెం భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ప్రెజెంట్ టైంలో ఈ విషయం అంతా ఆఫీసర్ జో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అలానే ఆ రోజు చీఫ్ నామ్ని నేను ఒక్కడనే కాదు చీఫ్ జంగ్ కూడా కలిశారు అని అంటాడు. మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో చీఫ్ నామ్ని కలిసి బయటికి వస్తున్న ఆఫీసర్ జో ఎదుర్కొండా చీఫ్ జంగ్ ఉంటాడనమాట. అక్కడ చీఫ్ జంగ్ ఆఫీసర్ జోని వార్న్ చేస్తూ నువ్వు ప్రాణాలతో ఉండాలంటే సైలెంట్గా ఉండు అని బెదిరిస్తాడు. ఆఫీసర్ జో మాత్రం నేను మీరు చెప్పినట్టే చేశాను కానీ ఎందుకు అంతా ఇప్పుడు నా మీద బ్లేమ్ చేస్తున్నారు అంటే చీఫ్ జంగ్ ఏమో సైలెంట్గా ఉండమని అక్కడి నుంచి పంపించేస్తాడు. ప్రెజెంట్ టైంలో జోవాన్ చీఫ్ జంగ్ని ఒక రెస్టారెంట్లోని ప్రైవేట్ రూమ్లో చూస్తాం. అక్కడ జోవాన్ అతనితో మీరు చీఫ్ నామ్ని జైల్లో ఎందుకు కలిశారు అని అడుగుతాడు. చీఫ్ జంగ్ అతనికి నేను క్యాజువల్గా కలిశాను, ఎక్స్ట్రా బ్లాంకెట్ తీసుకుని వెళ్ళానంతే అని చెప్తాడు. మనకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో చీఫ్ జంగ్ చీఫ్ నామ్ని జైల్లో కలిసినప్పుడు అతనితో నీ లాకర్లో ఫిషింగ్ లైన్ అండ్ మీహేస్ డెత్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చాయి అని అడుగుతాడు.
చీఫ్ నామ్ రిప్లై చేస్తూ, జిన్ముక్ చనిపోయినప్పుడు మన ఇద్దరం కలిసే ఉన్నాం కదా అని అంటాడు. మళ్ళీ మనకి జిన్ముక్ చనిపోయిన రోజు ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో చీఫ్ నామ్ జిన్ముక్ని కలవాలి అని వచ్చినప్పుడు చీఫ్ జంగ్ అక్కడున్న CCTVsని ఆఫ్ చేసి అతనితో కలిసి జిన్ముక్ సెల్ దగ్గరికి వస్తాడు. కానీ వాళ్ళు వెళ్ళేసరికే జిన్ముక్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. మళ్ళీ జైల్లో ఉన్న చీఫ్ నామ్ అతన్ని కలవడానికి వచ్చిన చీఫ్ జంగ్తో, నేను నా లాకర్లో ఉన్న ఫారెన్సిక్ రిపోర్ట్ని మాయం చేయమని నువ్వే కదా ఆర్డర్ చేశావు అని అడుగుతాడు. చీఫ్ జంగ్ మాత్రం, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు అని అంటాడు. చీఫ్ నామ్, నన్ను జైల్లోంచి బయటికి తీసుకునిరా, లేకపోతే మన ఇద్దరం కలిసి జిన్ముక్ సెల్ దగ్గరికి వెళ్ళాము అని అందరికీ చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. ఎవరిని? చీఫ్ జంగ్ని. మళ్ళీ ప్రజెంట్ టైంలో ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా చీఫ్ జంగ్ గుర్తు తెచ్చుకుంటాడు. కానీ ఎదురుకుండా ఉన్న జువాన్కి మాత్రం ఏం చెప్పడు. జువాన్ అతనితో, మీరు చీఫ్ నామ్ని జైల్లో కలిసి వెళ్ళాక అతని సెల్లో ఉన్నప్పుడు CCTV ఫుటేజ్ నేను చెక్ చేశాను. అందులో ఆయన కెమెరా వంక చూసి ఒక విషయం చెప్పారు. లిప్ రీడింగ్ ద్వారా ఆ విషయం ఏంటి అనేది నాకు అర్థమైంది అని అంటాడు. చీఫ్ నామ్ కెమెరా వైపుకి చూస్తూ, నీకు జిన్ముక్ని ఎవరు చంపారో తెలుసు, అతను నన్ను కూడా చంపేస్తాడు అని అన్నారు అని జువాన్ చెప్తూ ఉంటాడు అన్నమాట చీఫ్ జంగ్కి. చీఫ్ జంగ్ మాత్రం, ఏం నాన్సెన్స్ మాట్లాడుతున్నావు, జిన్ముక్ జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, అతన్ని ఎవరు చంపలేదు అని అంటాడు. ఇది ఇలా జరుగుతుంటే ఇంకోవైపు చైర్మన్ లీకి మనకి చైర్మన్ లీని చూపిస్తారు. అతనికి ఒక వీడియోతో ఉన్న ఈమెయిల్ వస్తుంది. ఆ వీడియో జిన్ముక్ సెల్ రూమ్ ఫుటేజ్ అన్నమాట. అందులో జిన్ముక్ చనిపోక ముందు చైర్మన్ లీనే అతన్ని కలిసి ఫిషింగ్ లైన్ అండ్ మీహే డెత్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉంటుంది. అది చూసిన చైర్మన్ లీకి చాలా కోపం వస్తుంది. అతను తన వాకింగ్ స్టిక్తో అక్కడున్న ఒక ఫ్లవర్ పాట్ని పగలగొట్టేస్తాడు. ఇక్కడ మనకి అతను కొంచెం లెగ్ ప్రాబ్లం ఉన్నట్టు నటిస్తున్నాడు అని అర్థమవుతుంది. బేసికలీ అతని లెగ్ బాగానే ఉంటుంది, కానీ ఏదో కొంచెం ఏమంటారు, లెగ్ ప్రాబ్లం ఉన్నట్టు నడుస్తున్నట్టు వాకింగ్ స్టిక్తో యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అలానే ఫ్లాష్ బ్యాక్ బిట్లో మనకి చైర్మన్ లీనే చీఫ్ నామ్ని చంపేసి వాటర్లో పాడేసినట్టు కూడా చూపిస్తారు. వీడు ఒక పెద్ద విలన్ అని నాకు ముందే అనిపించింది. ఎనీవేస్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ప్రజెంట్ టైంలో మళ్ళీ జుంగ్జే అండ్ కౌన్సిల్ ఉమెన్ని ఒక రెస్టారెంట్ ప్రైవేట్ రూమ్లో చూస్తాం. అక్కడ అతను ఆమెని, నువ్వు జిన్ముక్ ఆర్ చీఫ్ నా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావా అని అడుగుతాడు. ఆమె మాత్రం, నాకు వాటికి ఏం సంబంధం లేదు అని అంటుంది. అక్కడికి డాంగ్షిక్ కూడా వస్తాడు. ఇంతలో ఆమెకి చైర్మన్ లీ కాల్ చేస్తాడు. ఇంకొక వైపు జువాన్ అండ్ చీఫ్ జంగ్ని చూస్తాం. అక్కడ జువాన్ చీఫ్ జంగ్ సెల్ ఫోన్ తీసుకుని, నా ఫోన్ మర్చిపోయాను, ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి అని చెప్పి ఒక నెంబర్ డయల్ చేస్తాడు. ఇక్కడ జువాన్, చీఫ్ జంగ్ అండ్ జుంగ్జే కౌన్సిల్ ఉమెన్ సీన్ ప్యారలల్గా జరుగుతూ ఉంటాయన్నమాట. డాంగ్షిక్ జుంగ్జే అండ్ కౌన్సిల్ ఉమెన్ ఉన్న రూమ్లో ఆమె సెకండ్ ఫోన్ సడన్గా రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సడన్గా జువాన్ స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసి, ఆ రెస్టారెంట్ ప్రైవేట్ రూమ్ డోర్ ఓపెన్ చేసి కౌన్సిల్ ఉమెన్ని కాల్ ఎందుకు ఆన్సర్ చేయడం లేదు అని అడుగుతాడు. బేసికలీ జువాన్ అండ్ చీఫ్ జంగ్ వాళ్ళకి ఎదురుగా ఉన్న ప్రైవేట్ రూమ్లోనే ఉన్నారనమాట. అంటే జుంగ్జే కౌన్సిల్ ఉమెన్ ఒక రూమ్లో, దానికి ఆపోజిట్ రూమ్లో జువాన్ అండ్ చీఫ్ జంగ్ ఉన్నారనమాట. ఇప్పుడు మనకి వాళ్ళిద్దరూ ఎదురుగా ఉన్నట్టు అర్థమవుతుంది. సో ఇదంతా వాళ్ళు ప్లాన్ చేసుకుని చేసిన విషయం అని మనకు అర్థమవుతుంది అనమాట. ఆ సీక్రెట్ రివీల్ అయిన తర్వాత అక్కడి నుంచి చీఫ్ జంగ్ జువాన్ చేతిలో సెల్ ఫోన్ తీసుకుని పారిపోతాడు. డాంగ్షిక్ జుంగ్జేతో, నిజం చెప్పు, నా దగ్గర ఏం దాచిపెట్టావు అని అడుగుతాడు. ఇక్కడ మనకి 2000లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో యూయాన్ ఎవరినో చూసి పారిపోతూ ఉంటుంది. అక్కడికి రోడ్డు మీద కార్ రావడం చూసి దాన్ని ఆపడానికి రోడ్డు మధ్యలోకి వెళ్ళి నించుంటుంది. కానీ ఆ కార్ ఆమెని కొట్టి యాక్సిడెంట్ చేసి తొక్కేసి వెళ్ళిపోతుంది. ఆ కార్ డ్రైవ్ చేస్తున్నది ఎవరో కాదు, జుంగ్జేనే. అసలు ట్విస్ట్ ఇదే అన్నమాట. అక్కడ కౌన్సిల్ ఉమెన్ అండ్ చైర్మన్ లీ ఇద్దరూ వస్తారు.
అంతేనండి, దాంతో ఎపిసోడ్ 11 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.